హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ సిల్క్స్. మాకు కూరకారం అయిపోయిందండి, కూరకారం ఆడించుకుంటున్నామండి. వీడియో పెడదామని వీడియో తీస్తున్నానండి. ఇదిగోండి ఎండుమిర్చి 3 రకాలండి. ధనియాలు, జీలకర్ర, ఇదిగోండి మెంతులు, ఆవాలు, ఉప్పండి, పసుపు కొమ్ములు, వాముట్లు. ఇదిగోండి ఎండుమిర్చి 3 రకాలండి. లావులండి 1 కేజీ, సన్నాలు 1 కేజీ, బళ్ళారికాయలు 1/2 కేజీ. ఇది కలర్ బాగుంటుందండి. ఇవన్నీ కూడా వేయిస్తానండి. ఆరిపోయినాయండి, ఎండుమిర్చి బాగా ఆరిపోయినాయి. ఇదిగోండి గింజలు విడిగా తీసి గింజలు కూడా వేయిస్తానండి. ఇంకా బాగా ఎండిపోయినాయండి. 2 రోజులు కోసేసి ఎండలో పెట్టేసామండి. 2 రోజులు బాగా ఎండిపోయినాయండి. ఈ 3 రకాలు వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎన్వీకి, వెజ్కి అన్నిటికీ బాగుంటుందండి కారం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ధనియాలు కేజీకి 100 గ్రాములండి. 2.5 కేజీలు కదండి, 1/2 కేజీ తీసుకున్నానండి. జీలకర్ర అండి 100 కేజీకి 50 గ్రాములండి, 150 తీసేసుకున్నానండి. ఇదిగోండి మెంతులు 1 25 గ్రాములు, ఆవాలు 1 25 గ్రాములు. ఇవన్నీ వేయించేయాలండి. వేయిస్తే బాగుంటుందండి కారం. ఇదిగోండి వాముట్లు అండి 50 గ్రాములు తీసుకున్నానండి. టేస్ట్గా ఉంటుందండి కారం. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఉప్పు కూడా చిన్న గ్లాసులు తీసుకున్నానండి. ఎక్కువ వేసుకుంటే తెలిపి వచ్చేస్తుందండి. ఇదిగోండి మిరపకాయ గింజలు కూడా వేయించుకోవాలండి. వేయించుకుంటే టేస్ట్గా ఉంటుందండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి పసుపు కొమ్ములండి 100 గ్రాములు వేసానండి. పసుపు వేసుకోవాలి కదండి కారంలోను, అందుకని వేసానండి. వెల్లుల్లిపాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు కారం ఆడించేసి తీసుకొచ్చారండి. రెండు వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసి కలిపేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వెజ్లోకి, నాన్ వెజ్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి కారం. ఒకసారి మీరు ట్రై చేసి వాడి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారండి, చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైకులు రావట్లేదండి, సబ్స్క్రైబ్లు ఉండట్లేదండి. తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.